హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సత్య. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మనం ఉన్నంతలో హ్యాపీగా ఉందాం. ఓకేనా? అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారో కామెంట్ కూడా చేయండి. ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా బాబు స్కూల్‌కి డ్యూ పే చేయడానికి వెళ్తున్నాము. అలాగే మార్నింగ్ ఏంటంటే 2 డేస్ నుంచి నాకు హెవీ టీత్ పెయిన్ వచ్చేస్తుంది. పై భాగంలో పిప్ప పన్ను ఒకటుంది. అప్పటికే నేను చాలా క్యాప్‌లేయించుకున్నాను. అది ఇంకొకటి రెడీ అయ్యిందనమాట. ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని, కాసేపు రెస్ట్ తీసుకొని, ఈవినింగ్ డ్యూ పే చేయడానికి వెళ్ళామనమాట. ఇంక మా బాబుని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసాము. ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట అండి. మా బాబు కూడా స్కూల్‌కి వెళ్ళిపోయాక నేను చేసుకున్న పూజ అనమాట. ఇక చాలా బాధొచ్చేసిందండి. పన్ను హెవీ పెయినొచ్చేసి 2 డేస్ అయితే తిండి, నిద్ర లేదండి బాబు. ఆ పెయిన్‌కేమో తినబుద్దవ్వట్లేదు. ఆకలేసి నిద్ర పట్టట్లేదు. ఒక పక్కన పెయిను, ఒక పక్కన ఆకలి. లాస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు మేడం చెప్పారు, మార్నింగు, నైటు కూడా బ్రష్ చేసుకొని పడుకోండి అని. ఎంత కేరింగ్ తీసుకున్నా అవి స్ప్రెడ్ అయిపోయి పుచ్చిపోతా ఉంటుంటే ఏం చేస్తాం? ఇంకంతే, ఇంక అలా క్యాప్‌లేయించుకుంటూ ఉండడమే ఇంక. ఏం చేయలేము ఇంక వాటిని. నిమ్మకాయలు కడదామని అశ్రద్ధ చేసేస్తున్నానండి. కానీ ఈ రోజు మాత్రం ఎలాగైనా కట్టాలనేసి కట్టి పెట్టాను. లేపోతే కోపమొచ్చేస్తుంది, అరిచేస్తున్నాను. ఊరికే కోపమొచ్చేస్తుంది. ఇంకది కట్టాక కొంచెం బావుంది. ఏదో నెగెటివ్ కింద అనిపిస్తది కదా మనకి, చిరాకుగాని. అందుకని ఎలాగైనా కట్టాలనేసి ఇవాళ దూపమేసేసాను. బాగా గట్టిగా ఏసేసి ఇంకా కట్టేసానులెండి ఈవినింగు. ఇదైతే శివరాత్రి రోజున మా పాప పసుపుతో చేసుకుంది. శివలింగం లేదని పసుపుతో చేసుకొని అభిషేకం చేసుకుంది. అలాగే ఇక్కడ పూజ అయిపోయాక శివాలయం ఇంటి దగ్గరలోనే ఉంది. అక్కడికి వెళ్ళి కొంచెం దండం పెట్టేసుకొని మా పాప, బాబు, నేను వెళ్ళి వచ్చేసాము. ఇంకిక్కడైతే ఈవినింగు బట్టలు తీద్దామని నేను బ్యాక్ సైడ్‌కి వెళ్ళానండి. కోతి చూస్తున్నారు అక్కడ, స్తంభం పక్కన ఉంది, చిన్నగా కనబడుతుంది. ఆ యాంటీ వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఏదో పప్పుల ప్యాకెట్ ఏదో తెచ్చుకొని తినేసిందండి. ఇంకది చూస్తూ ఉండిపోయాను. ఇక్కడ పాలు పొంగిపోయినియి. కానీ కోతులండి మాత్రం అసల నడుస్తూ ఉంటుంటే కూడా మీదకొచ్చేసినాయండి. మొన్న మేము బయటికెళ్ళి వస్తా ఉంటుంటే బండి మీద అటు సైడ్ నుంచి మా మీద కురికేస్తుంది. అమ్మో! టెన్షన్ పడకుండా స్లోగా ఎళ్ళాము కాబట్టి సరిపోయింది. అదే మనం అనంటే ఇంక మీద పడిపోతదండి. మనం పడిపోతాము, దెబ్బలు తగిలేస్తాయి. బాబోయ్! నేను వచ్చేటప్పుడు బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నానండి. నేను పళ్ళు పేషెంట్‌ని కదా! అందుకని బన్ను కొంచెం టీలో ముంచుకొని తిందామని తెచ్చుకున్నాను. ఇవైతే 2 గప్పీస్ తెచ్చుకున్నాము. బావున్నాయండి. ఎక్వేరియంలో వెయ్యాలని తెచ్చాము. ఇవైతే పూల కుండీలకని మా ఆయన గారు డీమార్ట్ నుంచి కొనుక్కొచ్చారు. బావున్నాయి. దీంతో కుండీలు కూడా తయారు చేయొచ్చు. కానీ కట్ చేసి తయారు చేయాలి. కానీ దాన్ని కట్ చేయాలంటే ఏదోలా ఉంది. కానీ కట్ చేసి తయారు చేయాలి. లేకపోతే ఇంకా కుండీలు పెట్టేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ అయితే మా బాబు వచ్చాక చెప్పాను కదండీ! ఈవినింగ్ టైం ఏదో ఒక జ్యూస్ చేస్తానని. క్యారెట్, బీట్రూట్ వేస్తే పుదీనా కూడా ఏసుకోవచ్చు. ఆ రోజు పుదీనా లేదని ఇంకా కీరా, క్యారెట్, బీట్రూట్ వేసి చేశానండి. హెల్తీ. కొంచెం నిమ్మకాయ, తేనె కలుపుకుంటే చాలా మంచిది. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.